తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద ఇంకా దాడి జరుగుతుంది. మనం మాట్లాడదాం. మనతో పాటు రచయిత నందిని సిద్ధారెడ్డి సార్ ఉన్నారు. సార్, దాదాపు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై ఎందుకు ఇంకా దాడి జరుగుతుంది? అంటే ఎందుకు జరుగుతుంది అంటే తెలంగాణ ఇది ఒక అందరికీ ఒక ఒక బంగారు పుట్ట లాంటిది. హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ అని అందరు చెప్తున్నారు. ఈ కాస్మోపాలిటన్ సిటీ మాకుంటే బాగుండు మాకుంటే బాగుండు అని ఇవాళ కాదు 52 నుంచి కూడా ఇదే గొడవ. రాజధాని హైదరాబాద్ మీద దృష్టితోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇందులో కలిపి ఈ రాజధాని చేసుకున్నారు. ఇవాళకి కూడా వాళ్ళు అక్కడ రాజధాని నిర్మించుకోవడం లేదంటే దాని అర్థం ఎప్పుడో ఎక్కడో హైదరాబాద్నే రాజధాని చేసుకోవాలనేటువంటిది లోలో అంతఃపురల్లో ఎక్కడో ఉన్నది. ఆ పొరలన్నీ దాటుకొని అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. అట్లా వచ్చిన దాంట్లోనే ఇవాళ జనసేన నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యానం మీ జాగీరా అనేటువంటి మాటలో మనకు అర్థమవుతుంది. జాగీరా అని ప్రశ్నించడం అనే తీవ్రతలోనే ఆయన రాజకీయాల కంటే ఇక్కడి రాజధాని మీద కన్నేసి ఉన్నాడనేది అర్థమవుతుంది. కాబట్టి దాన్ని తీవ్రంగా ఇవాళ వ్యతిరేకించాలి. అట్లనే సాంస్కృతిక జాతీయవాదం అంటే అవతలి ప్రాంతంలో ఒక కూటమిగా ఉన్నటువంటి దాంట్లో ఒక పక్షం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సాంస్కృతిక జాతీయవాదం అని వాళ్ళు మేధావుల ఫోరంకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారేమంటే ఈ చిన్న చిన్న గొంతులన్నీ ఇవాళ మళ్ళా మెసులుతున్నాయి, ఈ గొంతులన్నింటినీ కూడా నలిపేయాలనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరికైనా ఇక్కడ జీవించే అవకాశం ఉంటుంది, కానీ జీవించడానికి వరకే అయితే పరిమితమైతే మనకి ఏ అభ్యంతరం లేదు. కానీ పెత్తనం చేయడానికి ఎప్పుడు పూనుకుంటారో అప్పుడు తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం. ఆధిపత్యం చేయడానికి పూనుకున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని తిప్పికొట్టేటటువంటి ఒక చైతన్యాన్ని కలిగి ఉండాలి. ఆధిపత్యాన్ని మాత్రం ప్రశ్నిస్తాం, ఎదుర్కొంటాం. తెలంగాణ వాళ్ళ ఉండి తెలంగాణ పదం డిక్షనరీ లేదని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడాలి? అదే ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారిగానే ఎందుకు వస్తున్నాయి అని అంటే దీని వెనక ఒక ఖచ్చితమైన రాజకీయ వ్యూహం ఉంది అని అనిపిస్తుంది. తెలుగుదేశంకు సంబంధించిన తెలంగాణ నాయకుడేమో డిక్షనరీలో లేదంటాడు. ఆయనకి డిక్షనరీ గురించి తెలియదు, భాషావేత్త ఏం కాదు ఆయన. డిక్షనరీలు ఎట్లా తయారవుతాయో తెలియదు, డిక్షనరీలు పదాలు ఎప్పటికప్పుడు ఎట్లా చేర్చుకోవాలన్నా కూడా తెలియని ఆయన డిక్షనరీలో లేదని మాట్లాడతాడు. చరిత్రలో ఉంటుంది కానీ డిక్షనరీలో ఉండకపోవచ్చు. తెలంగాణకు చరిత్ర ఉందా లేదా అనేది ఆయన తెలుసుకోవాలి. శాసనాల్లో ఉన్నది అని చెప్పి అనేక పుస్తకాలు వెతికి శాసనాలు బయటకు తెచ్చి మాట్లాడినటువంటి గొప్ప నిరూపణ పరిశోధకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇవేవి ఆయనకు తెలియకుండా మాట మాట్లాడిండు అంటే ఈయన మాట్లాడడం కానీ, జనసేన నాయకుడు మాట్లాడడం కానీ, మహానాడులో యువనేత మాట్లాడడం కానీ, లేదా సాంస్కృతిక జాతీయవాదంతో వీళ్ళు అందరూ ఒకరు కాదు 5-6 మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడిన దాని వెనకాల ఏదో ఒక కలివిడిగా ఉమ్మడిగా చేస్తున్నటువంటి ఒక వ్యూహం ఏదో ఉన్నది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానివల్లనే ఇప్పుడు ఎక్కువ ప్రమాదం ఉంది అని అనుకుంటున్నాను. తెలంగాణ నటీనటులతో ఇడుపు కాగితం అని ఒక సినిమా తీస్తున్నారు. దానిని కూడా కామెంట్ చేస్తున్నారు. సార్, ఎట్లా చూడాలి? మరి అది సినిమా గురించి నాకు ఎక్కువ తెలియదు కనుక మరి ఇడుపు గాయుధం అని, అదే తెలంగాణలో విడుపు గాయుధం అంటే విడాకులు. ఆ విడాకులు భార్యాభర్తల మధ్యన విడాకులు తీసుకుంటే ఇవి ఇడుపు గాయుధం చేసుకున్నారు అని అంటారు. ఆంధ్ర వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇడుపు కాగితం ఏంటి, మేము డబ్బింగ్ ఏమైనా చేస్తారా అంటున్నారు. అంటే ఈ మాట్లాడేటటువంటి ధోరణి ఏదైతే ఉందో దాంట్లోనే ఒక సర్కాస్టిక్, ఒక వ్యంగ్యం, ఒక అధిక్షేపం, ఒక సెటైర్, ఈ సెటైర్ వేయడంలోనే ఒక కుట్ర ఉంది అనేది మేము చెప్తున్నాం. గతం నుంచి కూడా తెలంగాణ పదం అంటే, తెలంగాణ మాటలంటే, తెలంగాణ భాష అంటే, మాండలికం అంటే, యాస అంటే వీటన్నిటిని కూడా గతం నుంచి కూడా చులకన చేస్తున్నారు. చులకన చేసిన దాన్ని ఎదుర్కొని ఇవాళ ఇక్కడ దాకా తెచ్చి ఇవాళ హీరోలకు తెలంగాణ భాష వచ్చేదాకా కూడా చరిత్ర పరిణామం నడిచింది. దాని వెనక ఉద్యమం ఉంటేనే అది జరిగింది, లేకపోతే ఉద్యమం లేకపోతే అది జరగదు. హీరోలకి హీరోయిన్లకి వాళ్ళు తెలంగాణ భాష పెడుతున్నారు. మళ్ళీ ఇడుపు గాయుధం అనే మాటను పట్టుకొని చులకనగా మాట్లాడితే వాళ్ళ అవగాహన రాహిత్యం, వాళ్ళ తెలివి తక్కువతనం తప్ప ఇలాంటి భాష వల్లనే ఉద్యమం మళ్ళీ పెరిగేటటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. ఆయన జాగీరా అనడం కానీ, ఈ ఇడుపు గాయుధం కానీ, ఈ నలిపేస్తం కానీ ఇవన్నిటి ఉద్దేశం ఒకటే. మీరు ఒకటి చెప్పండి, మీరు ఒక రచయితగా అసలు తెలంగాణ ఎవరు జాగీర్? తెలంగాణ ఇప్పుడు జాగీర్ కాదమ్మా, తెలంగాణ ప్రజలు దున్నుకొని జీవించడానికి కలిగినటువంటి ఒక విశాలమైనటువంటి భూమి తెలంగాణ. ఈ భూమి నలుగురికి అన్నం పెట్టింది తప్ప ఎవరి కడుపు కొట్టినటువంటి భూమి కాదు ఇది. ఇది అన్నం పండించింది, అన్నం పెట్టింది, అన్నం పెట్టి పోషించినటువంటి ఒక గడ్డను పట్టుకొని జాగీరా అని మాట్లాడితే ఎట్లాది? జాగీర్ ఆయనది కాదు, మాది కూడా కాదు, మనది కూడా కాదు, జాగీర్ కాదు. కానీ జాగీర్గా నువ్వు భావించినా కూడా నిన్ను ఖండించేటటువంటి స్థితిలో ఉంటుంది. జాగీర్దారులను పారదోలినటువంటి చరిత్ర ఇది, జమీందారులను పారదోలినటువంటి చరిత్ర, నియంతలను తరిమి కొట్టినటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది.
కాబట్టి నియంతల్ని జాగీర్లను జాగీర్దారులను దేశముఖులను తరిమి కొట్టినటువంటి చరిత్రలో ఇవాళ పాత పదాలన్నీ తెచ్చి నువ్వు జాగీర్ అని మాట్లాడితే నిన్ను కూడా తరిమి కొట్టేటటువంటి ప్రయత్నం, అంతే తప్ప నిన్ను ఆమోదించే ప్రయత్నం ఉండదు. ఇది నువ్వు హాయిగా అతిథిగా రాగో, అతిథిగా రా, భోజనం పెడతాం తినిపో, అంతే తప్ప నువ్వు ఆధిపత్యం కోసం వస్తావా, తరిమి కొట్టేటటువంటి పరిస్థితి. కాళోజీ ఎప్పుడో చెప్పాడు, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోటే పాతర పెడతాం, ప్రాంతేతరుడే దోపిడీ చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం అన్నాడు. వాళ్ళని పాతి పెట్టాం, స్థానికుడైతే పాతి పెడతాం, ప్రాంతేతరుడైతే తరిమి కొడతాం, అది ఆయన చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కూడా కాళోజీ మాటలే మాకు ఆదర్శం. ఇవాళ ప్రాంతేతరుడు ఎవరు వచ్చినా వాళ్ళ ఆధిపత్యం కోసం వస్తే, తినడానికి కోసం వస్తే పెడతాం, ఆధిపత్యం కోసం వస్తే తరిమి కొడతాం.